ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భక్తుల సందడి మొదలైంది. రేపు వినాయక చవితి ఉండగా ఇవాల్టి నుంచే భక్తులకు దర్శనమిస్తున్నారు మహాగణపతి. ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా బడా గణేష్ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాదితో 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు మహాగణపతి. 69 అడుగుల్లో విగ్రహాన్ని రూపొందించారు నిర్వాహకులు. బడా గణపతి దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ. రైట్, ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భక్తుల సందడిపై మరిన్ని డీటెయిల్స్ కల్పన మనకి లైవ్ లో అందిస్తారు. కల్పన, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? జ్యోతి, ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ మహాగణపతి అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇప్పటికే పనులన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు మహాగణపతికి సంబంధించి కూడా పూజా కార్యక్రమాలు ఉండనున్నాయి. రేపు వినాయక చవితి కూడా పెద్ద ఎత్తున జరగనుంది. దేశవ్యాప్తంగా కూడా జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా మారుమోగనుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే నగరంలో గణేష్ పండుగ అంటేనే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్. ఖైరతాబాద్ బడా గణేష్ వద్దనే మనకు పెద్ద ఎత్తున భక్తుల కోలాహలం కనిపిస్తూ ఉంటుంది. లక్షల మంది వచ్చి కూడా దర్శించుకుంటూ ఉంటారు. నగరవాసులనే కాదు, రాష్ట్రవాసులనే కాదు, దేశవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా 2 రోజుల ముందుగానే పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా దాదాపు నిన్ననే నేత్రాలు కూడా దిద్దడం జరిగింది. ముహూర్తం చూసుకొని నిన్న కనుపాపని దిద్ది ప్రాణప్రతిష్ఠ చేశారు ఖైరతాబాద్ బడా గణేష్కి. ఇక ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు మనకు 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 69 అడుగుల్లో శ్రీ మహాశక్తి గణపతిగా కూడా శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా పబ్లిక్కి దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఇక గణేశుడికి సంబంధించి కూడా ఒక్కసారి కూడా మన విగ్రహ నమూనాను కూడా చూసుకోవచ్చు. దాదాపు కుడి పక్కన జగన్నాథ స్వామితో పాటు కన్యక పరమేశ్వరి, ఎడమ వైపున చూసుకున్నట్టయితే లక్ష్మీ స్వామేత హైగ్రీవ స్వామి, దాంతోపాటు గజ్జలమ్మ దేవి కూడా ఉండేలా రూపకల్పన చేశారు. అలాగే గణనాథుడికి సంబంధించి కూడా విగ్రహం ఈసారి 3 తలలతో నిల్చున్న భంగిమలో ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు దాదాపు మన ముల్లోకాలు ఏలే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, అదేవిధంగా మహా విశ్వశాంతి అంటే విశ్వాన్ని ఏలే 3 త్రిమూర్తులు ఎవరైతే వాళ్ళు ఉండే విధంగా కూడా 3 తలలతో మనకు ఈసారి వినాయకుడు దర్శనమిస్తూ ఉన్నాడు. అదే విధంగా ఒక్కసారి కూడా మనం తలపైన చూసుకోవచ్చు. దాదాపు 5 సర్పాలు, పడగ విప్పిన 5 సర్పాలు, మొత్తంగా 8 చేతులు ఉన్నాయి. కుడివైపు చేతుల్లో పైనుంచి ఆయుధం, సుదర్శన చక్రం, అభయహస్తం, రుద్రాక్షమాల చూపుతూ భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక ఎడమ వైపు చేతుల్లో పైనుంచి పద్మం, శంఖం, లడ్డు ఉన్నాయి. ఇక ఈ విగ్రహ రూపకల్పనకు సంబంధించి కూడా మనకు పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా సహజ సిద్ధంగా మట్టితో చేసిన విగ్రహం మనకు దర్శనమిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1954 మొదలైన బడా గణేష్కి సంబంధించి కూడా 1 అడుగుతో మొదలైంది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత సంవత్సరం మనకు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దాదాపు మనకు 70 అడుగుల్లో దర్శనమిచ్చారు. కాకపోతే ఈ సంవత్సరం 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1 అడుగు మాత్రం తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడున్న స్థలం చిన్నది, పబ్లిక్, దాంతోపాటు ట్రాఫిక్ ఆంక్షల మేరకు, ఇటు పోలీసు ప్రభుత్వ ఆంక్షల మేరకు అయితే 1 అడుగు తగ్గించి దాదాపు మనకు 69 అడుగుల్లో ఈసారి దర్శనమిస్తూ ఉన్నాడు. సో ప్రతి ఏటా ఎంతో అత్యంత వైభవంగా కూడా మనకు ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి 10 నుంచి 11 రోజుల పాటు కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇక వచ్చే భక్తుల కోసం లక్షల్లో వస్తూ ఉంటారు కాబట్టి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక నిన్న ఆగమన కార్యక్రమం కూడా అంతే వైభవంగా జరిగింది. దాదాపు పెద్ద ఎత్తున నిన్న ఆగమనం కార్యక్రమం నిర్వహించారు. గత సంవత్సరం మొదలైన ఆగమనం కార్యక్రమం ఈసారి చూసుకున్నట్టయితే 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందనే చెప్పుకోవచ్చు. దాదాపు 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి ఉత్సవాలు మరింత వైభవంగా చేసేందుకు ఇప్పటికే ఇటు అన్ని శాఖల సమన్వయంతో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం పరిసర ప్రాంతాల్లో చూసుకోవచ్చు. ఇక బ్యారికేడ్లు కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. 3 రూట్లలో మనకు పబ్లిక్ని అలే చేయనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొదటి రూట్ వచ్చేసరికి మనకు ఐమాక్స్ దగ్గర నుంచి కూడా వచ్చే విధంగా దాదాపు మనకు ట్యాంక్ బండ్ సైడ్ వచ్చే విధంగా ఒక రూట్ ఉంది. అదేవిధంగా టెలిఫోన్ భవన్ నుంచి వచ్చే విధంగా ఇంకొక రూటు బస్ రూటు, ఇక రైల్వే స్టేషన్ నుంచి వచ్చే విధంగా కూడా మరొక రూట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 3 రూట్లలో అంటే బస్ ఫెసిలిటీ, దాంతోపాటు మెట్రో ఫెసిలిటీ, ఇటు రైల్వే ఫెసిలిటీ, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో 3 రూట్లలో కూడా పబ్లిక్ని అలో చేసే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక వచ్చే పబ్లిక్ కోసం అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. ఇక పోలీస్ శాఖకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఉండనుంది. ఎందుకంటే లక్షల మంది వస్తూ ఉంటారు. ఇక రేపటి నుంచి కూడా మనకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తయ్యాయి. దాదాపు
వందల మంది పోలీస్ బందోబస్తు, అదేవిధంగా వాలంటీర్స్, ఖైరతాబాద్ ఉత్సవ సమితికి సంబంధించి వాలంటీర్స్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉండనున్నారు. అదేవిధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణ దాదాపు మనకు 60 నుంచి 70 సీసీ కెమెరాలు కూడా ఎక్కడికక్కడ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి పబ్లిక్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే వచ్చే పబ్లిక్ కోసం ఇటు వాటర్ క్యాంప్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి మొబైల్ వాష్రూమ్స్ కావచ్చు, మెడికల్ క్యాంప్స్, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసే విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఒక్కసారి కూడా మన పరిసర ప్రాంతాలు కూడా చూసుకోవచ్చు. దాదాపు ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. నిన్నటి నుంచి ఖైరతాబాద్ బడా గణేష్ పబ్లిక్కి దర్శనం ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా పబ్లిక్ అంతా వచ్చి కూడా దర్శించుకుంటూ ఉన్నారు. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు ఇక్కడ కోలాహలం కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళే రూట్లో వెళ్ళే వాళ్ళంతా కూడా ఆగి మరి దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక ప్రత్యేకంగా చూడడానికి రేపటి నుంచి, అంటే రేపు మనకు వినాయక చవితి ఉంది, రేపు రాలేని వారంతా కూడా ఈ రోజే వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఖైరతాబాద్ బడా గణేష్ ఈ సంవత్సరం ఏ రూపంలో ఉన్నాడు, ఎంత పెద్దగా ఉన్నాడు అని చెప్పేసి కూడా చాలా మందికి ఎంతో కుతూహలంగా ఉంటుంది. వాళ్ళంతా వచ్చి కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక రేపటికి సంబంధించి కూడా మనకు పూజా కార్యక్రమాలు ఉండనున్నాయి. పెద్ద ఎత్తున మనకు దాదాపు రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా ముఖ్య అతిథులు కావచ్చు, నేతలు కావచ్చు పెద్ద ఎత్తున రానున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు కూడా ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఉత్సవ సమితి సభ్యులు కన్వీనర్ ఉన్నారు. ఒక్కసారి సందీప్ అన్న ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక రేపే వినాయక చవితి ఉంది, మరి ఈ సంవత్సరం ఏర్పాటు ఎట్లా ఉన్నాయన్న? ప్రతి సంవత్సరం లాగానే ఖైరతాబాద్ వినాయకుడు అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. మనము కలర్స్ అన్ని పెయింట్ నైట్లో కంప్లీట్ అయిపోయినాయి. ఇక మన వినాయక చవితి రేపే ఉంది కాబట్టి వినాయక చవితికి మేము గవర్నర్ గారు, మా యూసీ ప్రెసిడెంట్ మన నాగేందర్ గారు ఆహ్వానం ఇచ్చినాము. మనం సీఎం గారి దగ్గర కూడా పోయినాము. వాళ్ళు ఇంకా సమయం కేటాయించలేదు. ఈరోజు సమయం తెలుస్తుంది. ఎట్లాగైతే ప్రతి సంవత్సరము మొట్టమొదటి పూజ గవర్నర్ చేతుల మీద ఉంటుంది. అట్లాగే మన వేద పండితులు ఉంటారు ఇక్కడ, వాళ్ళతో అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటాము. వినాయక చవితికి ఇక్కడ వచ్చే భక్తులకు మేము అన్ని విధాలు ఏర్పాటు చేసాము. నిన్న నుండి బారికేటింగ్ కొట్టాము. వాళ్ళు ప్రతి సంవత్సరం ఎట్లాగైతే ఈజీగా దర్శనం చేసుకుంటారు. ఈ సంవత్సరం కూడా అన్ని విధాలుగా అడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. మరి అడుగున వాలంటీర్స్ ఉంటారు. దాదాపు గవర్నమెంట్ తరపు నుండి వాళ్ళు 100 మంది ఉంటారు, మన తరపు నుండి 100 మంది దాకా ఉంటారు. అట్లాగే ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నాం. ఇక రేపే పూజా కార్యక్రమం ఉంటుంది, వినాయక చవితి ఉంటుంది కాబట్టి రేపు ఎన్ని గంటలకు దాదాపు పూజా కార్యక్రమం మొదలవుతూ ఉంటుంది? ఎట్లాంటి పూజలు ఉంటాయి ఇక్కడ? రేపు ఉదయం 6 గంటలకి మన ఈ కలశ పూజ అని ఉంటుంది, మళ్ళీ కుంకుమార్చన అని ఉంటుంది, యజ్ఞ కార్యక్రమం ఉంటుంది, గణపతి ప్రతిష్టాపన అని ఉంటుంది. అన్ని విధాలుగా మేము అన్ని ఏర్పాటు చేస్తాము. రేపు ఉదయం 6 గంటలకు మామూలుగా పూజ ఉంటుంది. ప్రతిష్టాపన పూజ మాత్రం మా యొక్క 10:30 తర్వాతనే ఉంటుందండి. అంటే మొదటి రోజే పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. రేపు ఇక లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పార్కింగ్ ఫెసిలిటీ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? రేపు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మన ఖైరతాబాద్ వినాయకునికి రోజు భక్తుల సంఖ్య పెరిగిపోతుంది. నిన్ననే మన సెంట్రల్ జోన్ డీసీపీ మేడం శ్రీవల్లి గారు వాళ్ళు వచ్చి విజిట్ చేశారు. మొత్తం బారికేటింగ్ వాళ్ళు చూశారనమాట. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా బారికేటింగు, ఏదైతే ఐసిఐసి బ్యాంక్ దగ్గర ఎగ్జిట్ అనేది మీకు తీసి పెట్టారు. అన్ని విధాలుగా ట్రాఫిక్ కంట్రోలింగ్, లా అండ్ ఆర్డరు అన్ని విధాలుగా మనం ఏర్పాటు చేస్తాం భక్తులు ఎలాంటి ఇబ్బంది కాకుండా. సో చూస్తూ ఉండగా దాదాపు వచ్చే పబ్లిక్ కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రేపు మనకు ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా ఉదయం నుంచి 6 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ఉంటుంటాయి. ఇక ముఖ్య అతిథులు వచ్చి రేపు పూజా కార్యక్రమం అనంతరం కూడా ప్రాణ ప్రతిష్ఠ ఉంటుంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకునేందుకు ఈ ఉదయం నుంచే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఇక రేపు లక్షల మంది వచ్చే అవకాశం ఉండడంతో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు.